ఈ రోజే కదా పిలిచి పిల్లైసి ఎందుకు వచ్చిన అసలు రే రే పిలిస్తే బలపడంటే ఏంటి అలా ఉన్నావు? ఏం మాట్లాడవా నాతో? ఆ ఇల్లు చూసావా నేత్ర? లైట్స్తో చాలా బాగుంది కదా, కానీ ఇంట్లోకి వెళ్తే ఏదో ఒక చీకటి కోణం ఉంటుంది. మన కథ కూడా అంతే. బాధగా ఉన్నా తప్పదు. ఎల్లుండే నా ఎంగేజ్మెంట్. నా హార్ట్ నీ దగ్గరే వదిలేసి వెళ్ళిపోతున్నా. నేత్ర, మ్యారేజ్ అంటే నువ్వు ఒక మనిషి జీవితంలోకి వెళ్ళడం కాదు, నీ లైఫ్లోకి అతన్ని ఇన్వైట్ చేయడం. అయినా నీ హార్ట్లో మొత్తం నన్ను పెట్టుకొని అతనితో ఎలా ఉంటావు? అప్పుడు అతను మోసం చేసినట్టే కదా. ఇప్పుడు ఏం చేయాలరా చెప్పు? మా నాన్న చాలా ఫోర్స్ చేస్తున్నాడు. మర్చిపోయా, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చా. ఏరియా నాకెందుకు? చూడు. ఇందులో ఏముందిరా? చిన్నప్పటి నుంచి జరిగిన మెమరీస్ అన్ని దీంట్లో ఉన్నాయి, ఒకసారి చదువు. ఇప్పుడు ఇది చదివి నేను కొత్త లైఫ్ ఎట్లా స్టార్ట్ చేయాలరా? ఇది నువ్వు చదవడానికి కాదు నేత్ర, నీ కాబోయే హస్బెండ్కి ఇవ్వడానికి. హా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇలా అయితే నా పెళ్ళవుతుందా? నేను ఆగిపోదు నేత్ర. నిజంగా నీ పైన లవ్ ఉంటే నేను పాస్ట్ని యాక్సెప్ట్ చేస్తాడు. అతను నేను రిజెక్ట్ చేస్తే? రిజెక్ట్ చేస్తే ఏముంది? ఒకవేళ రిజెక్ట్ చేస్తే నీ పైన నమ్మకం లేదని అర్థం. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే నా లైఫ్ బాగాలేకపోయినా నువ్వు బాగుంటావు. నువ్వు మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యావా? అయినా నేనేం ఫోర్స్ చేయట్లేదు. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. అయినా మనిషి అంటే కొంచెం సెల్ఫిష్నెస్ ఉండాలి. రేపు నీ మ్యారేజ్ అయిపోతుంది, నువ్వు ఎవరితో పైకి ఎక్కుతావు, ఎవరు వెనుకనో కూర్చుంటావు. మనం మ్యారేజ్ చేసుకుంటే ఒక చిన్న కుక్క పిల్లని పెంచుకుందాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మీరు పెంచుకుంటారు. అయినా నీ పైన నాకు కోపం లేదు నేత్ర. నువ్వు నన్ను స్ట్రాంగ్ పర్సన్ చేశావు, కెరీర్ పైన ఫోకస్ చేశా, నా ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా పాసిబుల్ అవుతుందా ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేయడానికి? నాకు కూడా అస్సలు ఇష్టం లేదు. మా డాడీకి చెప్పి ఎట్లయినా కన్విన్స్ చేస్తా. నిజంగా ఒప్పుకుంటాడా? ఒప్పిస్తా. నిన్ను వదిలి వెళ్ళాలని అస్సలు లేదురా. ఇంకా 2 days ఉంది కదా, ఎలా ఒప్పుకుంటాడు? ఎందుకు చేద్దాం. అయినా నువ్వు ఎలా ఉన్నా నేను హ్యాపీయే నేత్ర. నేత్రా, వస్తే నేత్రా. అమ్మో, మమ్మీ పిలుస్తుంది, మమ్మీ పిలుస్తుంది. నువ్వు వెళ్ళిపో. వద్దు, నువ్వు ఉండు, నేనే వెళ్ళొస్తా, ఓకేనా?
ఏంటమ్మా పిలిచావు? ఎక్కడికి వెళ్ళావే? టెర్రస్ పైకమ్మా. నీకు ఫోన్ వస్తుంది, ఎవరో చూడు. హలో. హలో నేత్ర, చెప్పబ్బి. సాయి చనిపోయాడు. ఏంటి? ఒక 2 hours బ్యాక్ యాక్సిడెంట్ అయింది. అదేంటి ఇంతసేపు వాడు నాతోనే ఉన్నాడు కదా. హలో. కళ్ళ ముందే ఉన్నావు, కలవైపోయావా, గుండెల్లోనే ఉన్నావు, గాలైపోయావా, నీ శ్వాసన చింతలేదని తెలిసాక ఈ లోకమే నాకు ఇక చీకటయ్యేగా. మౌనంగానే ఉన్నావు, మరుగైపోయావా, నా ప్రాణానివై ఉండి పరాయివయ్యావా, కనురెప్పల చాటున కన్నీరు ఆగేనా, నువ్వు లేని నా రేపు అసలు ఉదయం అయినా నువ్వు ఎలా ఉన్నా నేను హ్యాపీయే నేత్ర. మిగిలానా నేనే నిన్నటి వెన్నెలకు నేటి కన్ను